బంగారం రాత్రి తినడానికి ఏముంది? చద్దన్నమే ఉంది. సరే చాలే. ఆ పని అయిపోగానే ఈ కూరగాయలు కట్ చేయండి. రేపొద్దున టిఫిన్ లోకి వెజిటబుల్ కుర్మానే. అన్నట్టు భార్యకు భర్త పూర్తిగా సరెండర్ అయిపోయినప్పుడు ఏర్పడే అద్భుతానికి పేరే కుటుంబ రాజీ అనేది. తన అనుభవంతో అర్థం చేసుకున్న మహానుభావుడే గౌరవనీయులైన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కురియాకోస్. ఇవి చాలు. మిగిలిన వెజిటబుల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. సరే సరే. దిక్కులు చూస్తారేమిటి? మొదలు పెట్టండి. ఏంటయ్యా? సార్ నాకిచ్చిన పాపులర్ న్యూస్ పేపర్స్. ఇవన్నీ ఊరికే ఇచ్చానా? ముఖ్యమైన కారణం ఉంది కదా. 70 చెక్కుల కేసుల్లో సంబంధం ఉన్న నేరస్తుడు వాడు ఫ్రాడ్. అలాంటి వాడిని ఒకసారి నేను తీసుకొచ్చి నా ముందు నిలబెట్టడం మీ వల్ల అయిందా? ఓయ్, నా 30 ఏళ్ల సర్వీసులో నేను ఇప్పుడే మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇటువంటి నేరస్తుని, నీలాంటి ఇన్ఎఫిషియెంట్ పోలీస్ ఆఫీసర్ని. ఒప్పుకుంటాను సార్, నాకు టాలెంట్ లేదు. పోలీస్ కళ్లలో దుమ్ము కొట్టి తప్పించుకున్న ఎందరో క్రిమినల్స్ ని ఈ సిఐ రాధాకృష్ణ పట్టుకున్నాడు సార్. అటువంటి నేనే వీడి దగ్గర ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను సార్. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఇంత అర్ధరాత్రి మీ దగ్గరకు వచ్చాను సార్. అర్ధరాత్రి వేళ ప్రాయశ్చిత్తం కావాలా నీకు? సారీ సార్. శేఖర్, వాణ్ణి తీసుకురా. నమస్కారం సార్. వీడే సార్, ఇన్ని రోజులు మీ నోటి నుంచి ఏమిటి తిట్లు తిన్న 70 చెక్కుల కేసులో నేరస్తుడు వివేకానంద. వివేకానంద ఆ పేరుతో ఒక మహానుభావుడు జీవించాడు, తెలుసా నీకు? తెలుసు సార్. శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యుడు వివేకానంద స్వామి. షికాగోలో జరిగిన మీటింగ్లో లోకాన్నే జయించిన సన్యాసి. అలాంటి వారు తెలియని వ్యక్తులు ఎవరైనా ఉంటారా సార్? అది తెలిసి అటువంటి మహానుభావుడి పేరు పెట్టుకుని ఇటువంటి చీప్ పనులు చేస్తావా? పేరు పెట్టుకున్నది నేను కాదు సార్, నా కన్నవాళ్ళు. ఈ పేరు ప్రాబ్లం అవుతుందని మా నాన్నగారికి ఎన్నోసార్లు చెప్పాను. అప్పుడు మా నాన్నగారు నాకు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? లోకంలో ఎంతో మంది పిచ్చివాళ్లున్నారన్న విషయం చెప్పిన వారే వివేకానంద. ఆయన చెప్పింది నిజమని ఒకరోజు నీకే తెలుస్తుంది. ఆ రోజు ఈ పేరు పెట్టినందుకు నువ్వే గర్విస్తావు. పేరు పెట్టిన నన్ను తలుచుకుంటావు. బాగుంది. తండ్రి కొడుకులు ఇద్దరే. చూడు, నాకు డౌటు. ఎన్ని రోజులు ఇతనికి దొరకకుండా ఎలా తప్పించుకున్నావు? సార్ అడుగుతున్నారుగా. అది పోలీస్కి నేరస్తుడికి మధ్య ఒక తేడా ఉంది సార్. ఏమిటది? నేరస్తుడు ఎటైనా వెళ్తాడు, కానీ పోలీసులు నేరస్తుడి వెనకాలే వెళ్ళాలి కదా. సార్, పేపర్స్ రెడీగా ఉన్నాయి. రిమాండ్ చేయబోతున్నారా? ఇప్పుడా? ఇక్కడ మీ ఇంట్లోనేనా? ఓయ్, మ్యాజిస్ట్రేట్ ఎక్కడుంటే అదే కోర్టు. అది తెలుసు సార్. హాజరైన వ్యక్తి మొహం ఎలా ఉంటుందో కూడా చూడకుండా 16 రోజులు రిమాండ్ లో పెట్టేస్తారు. అది నాకు తెలుసు. కానీ ఈ కేసులో నేను ఏం చెప్పబోతున్నానో మీరు పెద్ద మనసుతో కాస్త వినాలి ప్లీజ్. ఇతనేదో చెప్తాడట, ఏమిటో విందాం. వినక్కర్లేదు సార్. నువ్వు బయటికి వెళ్ళు. ఎస్ సార్. ఇవిగో, నా వైఫ్ ప్రార్థన ముగించుకుని వచ్చేలోగా నువ్వు ఈ కూరగాయలన్నింటినీ తరగాలి. రేపు ఉదయమే వెజిటబుల్ కుర్మా చేయాలా? సార్, మరి నేను చెప్పదలుచుకున్నది వింటానయ్యా. రోడ్తో కూరగాయలకు వస్తావా ఏంటి? కత్తితోనే కదా. నువ్వు చెప్పు. సార్, ఓయ్ వివేకానంద, నిన్ను 16 రోజులు రిమాండ్లో ఉంచడానికి అన్ని గ్రౌండ్స్ ఉన్నా అలా చేయకుండా నువ్వు చెప్పేదంతా వినడానికి రెడీగా ఉన్న ఓ మ్యాజిస్ట్రేట్ని నేను. ఓకే? సో ముందుగా కాయగూరలు. ఆ గ్యాప్లో నువ్వు నీ స్టోరీ మొత్తం చెప్పు. సార్, అల్లం, జింజర్. సార్, దీన్ని మిక్సీలో నూరాలా లేక ముక్కలు ముక్కలుగా కొయ్యాలా? నీ జీవితం ఎలా ఉంది? అలా చెయ్యి. ఈయనే బాలకృష్ణ, మా నాన్నగారు.
కొంతవరకు రాజకీయ జ్ఞానం ఉన్నవారు, ప్రజల నిజమైన హక్కుల కోసం కొంతవరకు పోరాడగలిగిన వారు. ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వని ఈ గవర్నమెంట్ ఈ దేశానికి ఒక శాపం అని చెప్పడంలో నేను నిర్భయంగా చెప్తున్నాను. మా ఇంట్లో నేనొక్కడే మగపిల్లాణ్ణి, అందుకే కాబోలు రాజకీయం తర్వాత మా నాన్నగారికి బాగా నచ్చింది నేనే. ఆ ప్రేమను మా నాన్నగారు చూపించింది ఇలాగే. తమ్ముడు, నాన్నగారి పాకెట్లో ఈ లెటర్ ఉంది. ఈ ప్రపంచమే అప్పుల్లో మునిగిపోయింది. నువ్వు మాత్రం అందులోంచి తప్పించుకోగలవా వివేకానంద? నాకున్న అప్పులన్నీ నీకే వదిలేస్తున్నాను. ఇక నువ్వే వాటిని తీర్చాలి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నేను చెప్పిన ఈ విషయాలన్నీ మీ అమ్మకి గానీ తోడబుట్టిన వాళ్ళకి గానీ తెలియకూడదు. ఒకవేళ తెలిసినా నాకు మాత్రం సమస్య లేదు. తన పేరు శశి, మా అక్క. మా నాన్న పోయిన తర్వాత నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నది తను మాత్రమే. కేవలం 10 లక్షలు, దున్నడానికి పనికిరాని ఎకరం పొలం, అవే కట్నం అనే పేరుతో నాకిచ్చారు. ఇప్పుడు మా ఆయన బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. 5 లక్షలు ఇవ్వండి అని అడిగినందుకు చెడ్డదాన్నైపోయాను. రాజకీయాల్లోకి వెళ్ళి నాన్నగారు సంపాదించిందంతా నువ్వు ఒక్కడవే మింగావు కదా. అందులో నాకు రావాల్సిన వాటానే నేను అడుగుతున్నానని మీరు తెలుసుకుంటే చాలు. ఓకే కదా? చూడు, ఖచ్చితంగా నాకు క్యాష్ కావాలి. మీరివ్వలేదంటే నువ్వు నీ కొడుకు ఇక్కడ ప్రశాంతంగా ఉండలేరు. అది అక్కకు నా మీదున్న ప్రేమ ఇలాగే ఉంటుంది. ఇక మా బావగారు శేషు, అక్కయ్య భర్త. ఈయన ఎంతో అమాయకుడు. ఈయన మనసులో కూడా ఎంతో బాధ పగలగొట్టండి. 5 లక్షలు ఇవ్వలేదంటే ఇలాగే ఉన్న వస్తువుల్ని విరగొట్టి పారేస్తాను. ఆ తర్వాత ఏంటిని తగలబెట్టేస్తాను. రావే. ప్రేమను కురిపించడానికి ఇంతకంటే మంచి మార్గం మా బావగారికి తెలియలేదు. నా విషయంలో నువ్వేం నిర్ణయం తీసుకున్నావు? చెల్లాయి గీత అన్నయ్యని కాబట్టి తనకన్నీ నేనే. ఏమిటి? నాకు 24 ఏళ్లు నిండిపోయాయి. అది నా తప్పు కాదు కదమ్మా. నాతో చదువుకున్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళయ్యి 2 పిల్లల్ని కనేశారు. సంబంధాలు వస్తూనే ఉన్నాయి, కానీ నువ్వే ఒప్పుకోవడం లేదుగా. ఎలా ఒప్పుకుంటాను? అక్కయ్యకి 10 లక్షలు ఎకరం పొలం ఇచ్చావు కదా, నాకు 15 లక్షలైనా కావాలి కదా. అది ఇచ్చే ఐడియా నీకు లేదంటే చచ్చిపోయిన నాన్న మీద ఒట్టేస్తున్నాను, ఎవరితోనైనా లేచిపోతాను. ఎవరితో? ఎంతో మంది నా వెనకాల తిరుగుతున్నారు, అందులో ఎవడో ఒకరిని తీసుకుని లేచిపోతాను. ఆ తర్వాత ఈ ఊళ్ళో తలెత్తుకుని గౌరవంగా బతకగలనని మాత్రం నువ్వు కల్లో కూడా ఊహించి చూడకు. వివేక్ బావా, నేనెవరో తెలుస్తోందా? ఏయ్, నువ్వు కాంట్రాక్టర్ కృష్ణ కొడుకువే కదా? అవును, కొంతకాలంగా నేను మిమ్మల్ని స్వయంగా కలవాలనుకుంటున్నాను. కలిసావుగా? కలిశాను. ఒక విషయం చెప్పాలి. చెప్పు చెప్పు చెప్పు. నేను మీ చెల్లెలు లవ్ చేసుకుంటున్నాం. 7 ఏళ్లుగా లవ్ చేసుకుంటున్నాం. రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ, కానీ తనే ఒప్పుకోవడం లేదు. 15 లక్షల రూపాయలు, అందులో 1 రూపాయి దగ్గర చేసుకోదట. ఒక్కసారి నా తల ఎలా ఉందో చూడండి. బొచ్చు మొత్తం రాలిపోయింది. కానీ గీతకి ఈ విషయం తెలీదు. 15 లక్షలు సంపాదించడానికి మీరు కష్టపడే ప్రతిరోజు నాకున్న ఈ కాస్త జుట్టు రాలిపోతుంది. నేను పూర్తిగా బోడిగుండోన్నై గీత నన్ను చేసుకోకుండా వదిలేస్తే ఒరేయ్, నిన్ను పొడి చంపేస్తాను. నేనొస్తాను.